ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయ్యి $200 మిలియన్ చేరుకోబోతున్న సినిమా అబ్సెషన్. ఈ సినిమా ఎంత హిట్ అయిందంటే హిట్ అయిన కొన్ని వారాలకి వస్తున్న కలెక్షన్స్కి ఆశ్చర్యపోయి ఇండియాలో కూడా రిలీజ్ చేశారు. మొత్తానికి ఇన్సెల్ హారర్ని పర్ఫెక్ట్గా చూపించిన సినిమా అబ్సెషన్. ఇన్సెల్ ఇన్వాలంటరీ సెలిబ్రేట్, ఎవరైనా తన ప్రమేయం లేకుండా ఒంటరిగా ఉండిపోయిన వాళ్ళు. అంటే వీళ్ళు ఒకరిని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ప్రపోజ్ చేస్తే వాళ్ళు వీళ్ళని రిజెక్ట్ చేస్తారు. అప్పుడు వీళ్ళు కామ్గా ఆ రిజెక్షన్ యాక్సెప్ట్ చేయలేక వాళ్ళని హెరాస్ చేయటం, కోవర్షన్, పబ్లిక్ హ్యూమిలియేషన్, ఆన్లైన్లో తిట్టడం, డిఎమ్స్లో తిట్టడం, ఇవన్నీ చేస్తారు కదా, వీళ్ళని ఇన్సెల్స్ అంటారు. సో ఈ ఇన్సెల్స్కి జెంజీకి సంబంధం ఏంటి? ఇప్పుడు వస్తున్న కల్చర్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అందరికీ ఎక్కువ అవటం వల్ల ఇన్సెల్ హారర్ని పర్ఫెక్ట్గా చూపించిన అబ్సెషన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆ సినిమాలో మెయిన్ హారర్ సూపర్ న్యాచురల్ పవర్ కాదు, బేర్కి ఉన్న మేల్ ఎంటర్టైన్మెంట్. అతను ఇష్టపడ్డాడు కదా అని చెప్పి ఇష్టం ఉందా లేదా సంబంధం లేకుండా ఆ అమ్మాయి తన దగ్గర ఉండాలని కోరుకుంటాడు. ఆ అమ్మాయి డెవిల్గా బిహేవ్ చేయటం వల్ల రాను రాను ఏమన్నా మారుతాడా అంటే అది కూడా ఉండదు. ఆ అబ్బాయి ఎంతో ఇష్టపడిన అమ్మాయి అంత టార్చర్ పడుతున్నా కూడా నన్ను చంపేరా బాబు అని కూడా అడుగుతుంది ఆ అమ్మాయి. అయినా కూడా వాడు ఆ అమ్మాయిని అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాతో ఉండటానికి నీకు ఎందుకు అంత కష్టం? ఇది ఆ అబ్బాయి అడిగే క్వశ్చన్. ఏంటి? ఉమెన్ ఏజెన్సీని మేల్ ఎంటర్టైన్మెంట్ చేసుకోవటం ఏదైతే ఉందో ఇది జెంజీకి బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ 370 బిర్యానీ అబ్బాయి లాగే ఒక ఎగ్జాంపుల్ అనమాట. वो कहती क्या क्या खिलाओगे, मगर तू बता क्या खाएगी? हाँ। तो हमने चिकन बिरयानी खाई, वो हाई होगी 360 370 रुपए की। फिर वो कहती घर छोड़ाओ, मगर यार 370 रुपए लगे हैं, मैं वसूलता करूँगा। పీక్ గుడిగావ్ కాంటెంట్ 370 పెట్టాడు కదా అని చెప్పి ఒక ఉమెన్ ఏజెన్సీని అబ్బాయి కొనేసుకున్నాడు అనుకుంటున్నాడు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అందరికి ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. అందుకే వాటికి కనెక్ట్ అవుతున్నారు. పెద్ది, కేజీఎఫ్, యానిమల్, అర్జున్ రెడ్డి, పుష్ప 1 వీటన్నిటినీ ఒక సెట్ ఆఫ్ పీపుల్, గ్రూప్స్ ఆఫ్ పీపుల్ క్రిటిసైజ్ చేసిన విషయం ఈ ఇన్సెల్ ఐడియాలజీని ఎంకరేజ్ చేస్తూ అవి ఉండటమే. ఇట్లాంటి ఇన్సెల్ ఐడియాలజీతో మన తెలుగులో సినిమాలు వచ్చాయా అంటే, ఇవి ఓల్డ్ మూవీ ఇది కథ కాదు, డైరెక్టెడ్ బై కే బాలచంద్ర గారు. సూపర్ మూవీ. అందులో కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయిని టార్చర్ పెడతానే ఉంటాడు. ఒకే ఒకటి మీరు పెళ్లి సుహాసిని, ఆడదాని నెత్తి మీద నేలకొని అవుతున్నారే, మరి ఇంత చేసినాను వేరవే, నీ కళ్ళలో నీళ్లు రావా లేవా? అది విన్నాక నాకు అసలు ఈ మనిషి ఏంట్రా బాబు, పెద్ద సైకో అని అనిపించింది. కానీ ఇలాంటి సైకోస్, ఇలాంటి వాళ్ళు చాలా సర్వసాధారణంగా నార్మల్గా ఉంటారు అని తర్వాత అర్థమైంది. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఇది కథ కాదు, ఇప్పుడు రిలీజ్ అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతారు దానికి, ఆ సినిమాకి ఇప్పటికి కనెక్ట్ అవుతారు. నిజానికి కే బాలచంద్ర గారు తీసిన చాలా మూవీస్ ఇప్పటికి అందరికీ కనెక్ట్ అవ్వేలా ఉంటాయి. వెరీ ప్రోగ్రెసివ్ థింకర్. ఇది కథ కాదు, ప్రోటో ఇన్సెల్ హారర్ అనొచ్చు. ప్రోటో ఇన్సెల్ హారర్ అంటే, ఇన్సెల్ హారర్ అనే వర్డ్ ఈ మధ్యకాలంలో వచ్చింది, కానీ దానికి ముందే అలాంటి కాన్సెప్ట్తో వచ్చిన సినిమా ఇది. ఆ తర్వాత 2025లో వచ్చిన ద గర్ల్ ఫ్రెండ్ మూవీ, డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్ గారు. ఇందులో ఇన్సెల్ హారర్ అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. భూమా సఫకేట్ అయ్యే సీన్స్, ఫ్యూచర్ గురించి భయపడే అద్దంలో సీన్స్, తర్వాత భూమా ప్రీ క్లైమాక్స్ హెరాస్మెంట్ సీన్స్, అందరికీ కనెక్ట్ అయ్యి ఆ సినిమా ఇన్సెల్ బిహేవియర్ అనేది అందరికీ తెలిసేలా చేసింది. అరుంధతి, ప్రేమ కథ, చిత్రం మూవీస్ చూస్తే, అరుంధతి మూవీలో అనుష్కకి ఇష్టం లేకపోయినా తన వెంట పడుతూ తనని టార్చర్ చేస్తూ ఉంటాడు పశుపతి. చివరికి పశుపతిని ఆమె చంపుతారు. నెక్స్ట్ ప్రేమ కథ చిత్రంలో కూడా ఒక అమ్మాయిని రేప్ చేయటం వల్ల ఆ అమ్మాయి అక్కడ చనిపోయి దయ్యం అయ్యి, ఆ దయ్యం హీరోయిన్కి బట్టి ఆ హీరోయిన్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ టార్చర్ పెడుతుంది. ఇలా బ్లాక్ అండ్ వైట్ క్యారెక్టర్స్తో ఒక విలన్, హీరోయిన్, హీరో క్యారెక్టర్స్ క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా సినిమాలు, హారర్ మూవీస్ మనకు వచ్చాయి. కానీ ఇన్ డెప్త్గా వెళ్ళి ఒక నైస్ గై అనుకున్నవాడు ఎలా నైస్ గై కాదు అనే హారర్ మూవీస్, అబ్సెషన్ లాంటి హారర్ మూవీస్ అయితే మనకి ఇంకా రాలేదు. ఈ స్పేస్లో చాలా వేకెన్సీ అయితే ఉంది. మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు కలెక్షన్స్ కోసం అని చెప్పి, పాన్ ఇండియా అని చెప్పి, డబ్బులు వస్తే అందరికీ డబ్బులు వస్తాయి, ఇండస్ట్రీ డెవలప్ అయ్యిద్ది అని చెప్పి ప్రాబ్లమాటిక్ కాంటెంట్ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి జెన్జీకి కనెక్ట్ అయ్యే ఇన్సెల్ హారర్ ఇన్ డెప్త్ గా వెళ్ళి చాలా రకాల స్టోరీస్ రాయొచ్చు వీటిలో.
ఖచ్చితంగా ఇవి ఆబ్సెషన్ లాగానే మంచిగా రాస్తే హిట్ అవ్వి ఇండస్ట్రీకి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవచ్చు.